ఇక అన్నింటికీ ఆమె అతిథి. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన మహిళలు భర్త డబ్బులు ఇస్తేనే ఊరికి వెళ్లాల్సిన దుస్థితి. హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు తారుమారు. మహిళలకు ఉచిత బస్సు జర్నీ కల్పిస్తున్న రేవంత్ సర్కార్, ఫ్రీ బస్సును ఉపయోగించుకుంటున్న మగువలు, అన్ని శుభకార్యాలకు హాజరైతున్న వైనం. ఇప్పుడు బంధాలు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. ఎన్నడు రాలే మా అక్కను, ఎందుకు రాను చెల్లె, ఇప్పుడు బంధాలు, అక్క చెల్లెల బంధాలు అన్ని పెరిగిపోయినాయి. అమ్మమ్మ తానికి మన్మరాలు పోతుంది, ఇప్పుడు పెరిగిపోయినాయి. బంధాలను పెంచిన స్కీమ్ ఇది. ఏ ఫంక్షన్ లో చూసినా అత్యధిక అతిథులు వారే. నగరాల్లో ఉంటున్న పిల్లలను చూడడానికి వెళ్తూ ఆనందం. ఇప్పుడు ఇక నాయనమ్మ ఊళ్ళెక్కేని పట్నం ఎట్లా రావాలి, బస్కి ఏ బాధ లేదు. బస్సు ఎక్కువ, ఆధార్ కార్డు చూపించు, మనమరాలు ఇంటికాడ దిగు, అంతే గంతే. నగరాల్లో ఉంటున్న పిల్లలను చూడడానికి వెళ్తూ ఆనందం. దేవాలయాలు, దార్శనిక స్థలాలకు పోటెత్తుతున్న తల్లులు, టూర్లు ప్లాన్ చేసుకుంటున్న మహిళా మనులు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం. టూర్లే ప్లాన్ చేసుకుంటున్నా ఆ మహిళా లోకం అంతా. 20 మంది మహిళలు కలిసి భద్రాచలం పోదామా, యాయర్గుట్టకు పోదామా, ఎమ్లావాడకు పోదామా, ఇంకేడికి పోదామా అనేది టూర్లకు పోయి వస్తా ఉన్నారట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన స్కీము ఎంత సక్సెస్ఫుల్ గా వాడుకుంటారో చూడండి మహిళలు. ఇక ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన ఇంకా 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 ఓ పంచాయతీ ఉంటే ఆ సుప్పనాథిని తిట్టాను వస్తాను బస్సు ఎక్కిపోయి తిట్టి మళ్ళా వచ్చే కార్యక్రమం ఇందుకు కూడా పనికొస్తా ఉంది ఆఖరికి స్కీమ్. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన మహిళలు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అన్ని శుభకార్యాలకు వారే అతిథులుగా అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. నగరాల్లో ఉంటున్న పిల్లలను చూడడానికి వెళ్తూ ఆనంద పరవశం పొందుతున్నారు. దేవాలయాలు, దార్శనిక స్థలాలను చూడడానికి పోటెత్తుతూనే ఇంకా టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇంటికే పరిమితం, సమాజంలో ఎంత మార్పు వచ్చినా ఇంకా ఎక్కువ మంది మహిళలు ఇంటి వద్దే గృహిణులుగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటికే పరిమితమైన మహిళలు వారి బంధువుల ఇళ్లకు వెళ్లాలంటే భర్త లేదా తండ్రిని డబ్బులు అడగాల్సిన పరిస్థితి ఉండేది. ఇంట్లో ఏం సంపాదించకుండా ఉండడమే కాకుండా ఊరు ప్రయాణాలు చేయాలంటే ఎలా డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి ఇంట్లోనే ఉండాలంటూ వారి నుంచి సమాధానాలు వచ్చి ఇప్పుడు ఆ బాధ లేదు. ఇక ఎక్స్ప్రెస్ ఎక్కుతావా, పల్లె వెలుగు ఎక్కుతావా, ఈడెక్కి వరంగల్ దిగు, వరంగల్ ఎక్కి ఆదిలాబాద్ దిగు, ఆదిలాబాద్కి నిజామాబాద్ రా, నిజామాబాద్కి మహబూబ్ నగర్ ఓ, జోగులాంబ గద్వాల తల్లిని దర్శించుకో. ఏడికన్నా ఓ మహిళా సోదరి మనులారా మీకు ఫ్రీ. ఇది కాంగ్రెస్ పార్టీ, ఆ తల్లి సోనియా గాంధీ మా ఆడబిడ్డల కోసం ఇచ్చినటువంటి ఒక గొప్ప స్కీమ్.